మహాభారతం 16వ ఎపిసోడులోకి స్వాగతం. గత ఎపిసోడులో మొదట శకుంతలకు తనకు ఏ సంబంధమూ లేదని నిరాకరించిన ఆకాశవాణే స్వయంగా శకుంతల నీ భార్య, భరతుడు నీ కుమారుడు అని చెప్పటంతో దుష్యంతుడు శకుంతలను రాణిగా స్వీకరించి భరతుని యువరాజుగా అభిషేకించాడు. ఇక మిగతా కథను ఈ ఎపిసోడులో చెప్పుకుందాం. దుష్యంతుని తర్వాత భరతుడు జనరంజకంగా పాలించి గంగా యమున తీర ప్రాంతాలలో 100 వాజపేయ యాగములు చేసి ఇంకా అనేకములైన యజ్ఞాలు యాగాలు చేసి బ్రాహ్మణులకు అధికమైన దక్షిణలు ఇచ్చి బంగారాన్ని, గుర్రాలను, గోవులను, ఏనుగులను లెక్కకు మించి దానం చేశాడు. అతని సమర్థవంతమైన పరిపాలన వల్ల ఆ తర్వాతి వారికి భరతుడు వంశకర్త అయ్యాడు. భరతుడికి కేకయ రాజకుమార్తె సునందకి పెళ్లి జరిగింది. వీరికి భూమన్యుడు పుట్టాడు. భూమన్యుడికి దాశార్హుడి కూతురు విజయకు సుహోత్రుడు పుట్టాడు. సుహాత్రుడికి ఇక్షాకుడి కూతురు సువర్ణకు హస్తి అనేవాడు పుట్టాడు. ఈ హస్తి అను రాజు పేరున కౌరవుల రాజధాని హస్తినాపురం అయ్యింది. ఈ హస్తికి త్రిగర్తరాజు కూతురు యశోధరకు వికంఠనుడు పుట్టాడు. ఈ వికుంఠునికి దాశార్హరాజు కూతురు వసుదేవకు అజామీడు పుట్టాడు. ఈ అజామీడుడికి కైకేయి, గాంధారి, రుక్ష అను 3 స్త్రీలకి పెళ్లి జరగగా 124 మంది కొడుకులు పుట్టి వివిధ దేశాలకు రాజులైనారు. వీరందరిలోనూ సంవరణుడు చాలా గొప్ప రాజయ్యాడు. సంవరణుడు సూర్యుని కూతురు తపతిని వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికీ కురుడు పుట్టి వంశకర్త అయ్యాడు. ఇతడి పేరుతోనే కురుక్షేత్రం అనే ప్రాంతం ఏర్పడింది. ఈ కురుకు దాశార్హరాజు కూతురు శభాంగికి విదూరథుడు పుట్టాడు. అతడికి మగధరాజు పుత్రిక సంప్రియకు అనశ్వుడు పుట్టాడు. అనశ్వుడికి మగధరాజు కూతురుకు పరీక్షిత్తు పుట్టాడు. పరీక్షిత్తుకు బహుదానుడి కూతురు సుషయకు భీమసేనుడు పుట్టాడు. భీమసేనుడికి కేకయరాజు కుమార్తె కుమారికి ప్రదీపుడు పుట్టాడు. ప్రదీపుడికి శిబి కూతురు సునందకు దేవాపి, శంతనుడు, బాహ్లికుడు అనే 3 కొడుకులు పుట్టారు. దేవాపి చిన్నప్పుడే తపస్సుకై అడవికి వెళ్ళిపోయాడు. శంతనుడు రాజై గంగాదేవిని పెళ్ళాడగా దేవవ్రతుడు పుట్టి ప్రతిజ్ఞ ద్వారా భీష్ముడయ్యాడు. ఇక కథను భీష్ముడి వద్ద నుండి చెప్పుకుందాం. చతుర్ముఖ బ్రహ్మ వేదము చదువుతుండగా ఋషులు, మునులు, రాజులు, దేవ, యక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుషులు నిశ్శబ్దంగా వింటూ ఎవరి స్థానాలలో వారు కదలకుండా ఉన్నారు. అటువంటి చోటికి గంగ స్త్రీ రూపంతో వచ్చి బ్రహ్మకు వినయంపూర్వకంగా మొక్కి నిలబడింది. సభ జరుగుతూ ఉంది. వేదం చతుర్ముఖ బ్రహ్మ గొంతులోంచి 4 దిక్కులకు ప్రసరిస్తోంది. బ్రహ్మ వినిపిస్తున్న వేదాన్ని కళ్ళు మూసుకుని వింటున్న గంగ పైట గాలికి కొంచెం తొలగింది. అక్కడున్న వారంతా తలలు పక్కకు తిప్పేసుకున్నారు. 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజసూయ యాగాలు చేసి జనరంజకంగా ఎంతో కాలం రాజ్యపాలన చేసి బ్రాహ్మణులకు, ఋషులకు పెద్ద ఎత్తున ధనం దానం చేసి ఇంద్రుడిని, సమస్త దేవతాగణాన్ని సంతృప్తి చెందేలా చేసి స్వర్గలోకము వెళ్ళి కొంతకాలం గౌరవించబడి అక్కడ నుండి బ్రహ్మలోకం వచ్చి బ్రహ్మసభను అనుసరిస్తూ తన ఆసనంలో కూర్చుని ఉన్నాడు ఇక్షాకు వంశ ప్రభువు మహాభిషుడు. ఈ మహాభిషుడు మాత్రం దృష్టి మరల్చకుండా గంగాదేవినే చూస్తూ ఉండిపోయాడు. అటువైపే చూస్తూ పోయిన మహాభిషుడిని గుర్తించాడు బ్రహ్మ.
అతనికి అపరిమితమైన కోపం కలిగింది. మానవ సహజమైన బుద్ధిని మానుకోలేని నీవు మానవ లోకములో మనుష్య స్త్రీకి జన్మించు అని శపించాడు. మహాభిషుడు మళ్ళీ భూలోకంలో మనుష్య స్త్రీకి జన్మించాలన్న ఊహకు భయపడి, బలహీనతల్ని వదలలేని నేను దేవలోకంలో ఉండే అర్హతను పోగొట్టుకున్నాను. కానీ బ్రహ్మదేవ, భూలోకంలో అందరికంటే గొప్ప పుణ్యాత్ముడు రాజర్షి అయిన ప్రదీపుడు ఉన్నాడు. నన్ను ఆయనకు కొడుకుగా పుట్టేలా అనుగ్రహించండి అని వేడుకున్నాడు. బ్రహ్మ తదాస్తు అంటూ అనుగ్రహించాడు. అంతసేపు వేదగానములో మునిగి ఉన్న గంగాదేవి అప్పుడు చూసింది ఏం జరుగుతోంది అని. మహా అందగాడు, భుజబల పరాక్రమాలతో ప్రకాశిస్తున్నవాడు ప్రభాసుడు కనిపించాడు. చూడగానే ఆయన పట్ల అనురాగం కలిగింది. విషయం తెలిసాక తన వల్లనే ఆయన తిరిగి భూమిపైన జన్మిస్తున్నాడని జాలి కలిగింది. భార్యను చూసే చూపులతో చూసిన అతనికి భార్యను అవుతాను అని తను కూడా భూమిపైకి బయలుదేరింది. భూమిపైకి వస్తున్న గంగకు తమ పదవులు పోగొట్టుకొని విషాద వదనాలతో యమధర్మరాజు యొక్క 8 మంది భార్యలలోని వసువు అనునామెకు జన్మించిన 8 మంది వసువులైన ఆవుడు, ధ్రువుడు, సోముడు, అధర్వుడు, అనులుడు, ప్రత్యూషుడు, అనలుడు, ప్రభాసుడు అనువారు కనిపించారు. వారిని ఆప్యాయంగా చూసి, మీరు ఇలా వెలుగులేని ముఖాలతో ఉన్నారేమిటి? మీ పదవులు ఎందువల్ల పోయాయి? మీ స్థానాలు వదిలి ఎందుకు వెళుతున్నారు అని అడిగింది. మాకు భూమిపై జన్మించమని వశిష్ఠ మహాముని శాపం ఉంది. ఎవరైనా పుణ్యాత్వతి కడుపున పుట్టడానికై మానవలోకం వెళుతున్నాము. కానీ మాకు మహాభిష మహారాజు విషయం తెలిసింది. ఆయన ప్రదీపునికి కొడుకుగా పుట్టబోతున్నాడు. నీవు ఆయనకు భార్య అవ్వాలని వెళుతున్నావు అని. మేము పవిత్రమూర్తివైన నీకు, శంతనుడికి కొడుకులుగా పుడతాము అని అడిగారు. నాకు ఇది ఎంతైనా సంతోషంగా ఉంది. తప్పకుండా నేను మీకు తల్లినవుతాను. మీరు దిగులు పడకండి అంది గంగ. కానీ అమ్మ, వశిష్ఠ మహర్షి మమ్మల్ని భూమిపై జన్మించండని శపించాడు గాని అక్కడే ఉండిపోమ్మని అనలేదు. అందువల్ల నీవు మేము పుట్టిన వెంటనే నదిలో పడేస్తూ చంపేయి. మేము వెంటనే దేవలోకం చేరిపోతాము అని అడిగారు. సరే, ఏ జీవి అయినా మానవలోకంలోకి వచ్చేది పుణ్యం చేసుకుని ఆ పుణ్యం ఆధారంగా భగవత్ సాన్నిధ్యం చేరడానికే. నేను అలాగే చేస్తాను. కానీ నాకు దీర్ఘాయువు కలిగిన ఒక్క కొడుకు కావాలి అంది. అలాగే మాలోని విశాలమైన భుజములు కలిగిన 8వ వసువుడైన ప్రభాసుడు గొప్ప సచ్చీలుడై పరాక్రమవంతుడై దీర్ఘాయువై భూలోకంలో ఉంటాడు అని చెప్పారు. గంగాదేవి సంతోషించింది. భూమిపై ప్రదీప మహారాజు ఒకరోజు గంగా నదీ తీరంలో తపస్సు చేసుకుంటున్నాడు. అష్టాంగ యోగమునందలి 8 భాగాలైన యమం, నియమం, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధ్యానం, ధారణం, సమాధి అనే పద్ధతులను ఆచరిస్తున్న సమయంలో గంగాదేవి వచ్చి అతని కుడి తొడపైన కూర్చుంది. కళ్ళు తెరిచి ఆ నిండు యవ్వనంతోనూ అద్భుతమైన అందంతోనూ ఉన్న స్త్రీ తన తొడపై కూర్చుని ఉండటం చూసి, ఎవరు నీవు? నా తొడపై ఎందుకు కూర్చున్నావు అని అడిగాడు. నేను జహ్ను మహర్షి కూతురును, జాహ్నవిని. రోజు ఇక్కడ కూర్చుని తపిస్తున్న నిన్ను, నీ అందం, నీ శరీర దారుఢ్యం చూసి ప్రేమించాను.
నీకు భార్యనవుదామని వచ్చాను అంది. దానికి ఆయన నిర్వికారంగా, తల్లి, నేను ఏకపత్ని వ్రతుడిని, ఊహలో కూడా పరస్త్రీని తలచలేను. నాలాంటి వాడిని అమాయకంగా ఇలా అడగవచ్చా? అమాయకమని ఎందుకంటున్నానో తెలుసా? నీవిప్పుడు నా కుడి తొడపై కూర్చున్నావు. భార్య కాదగిన వారు, ఇతర స్త్రీలు పురుషుడి ఎడమ తొడపై కూర్చుంటారు. కొడుకు, కూతురు లాంటి కోడలు కుడి తొడపై కూర్చుంటారు. నీవు నా కుడి తొడపై కూర్చున్నావు కాబట్టి నా కుమారుడికి భార్యవవుతావు అని అన్నాడు. కుడి తొడపై కూర్చుంటే కూతురు స్థానం అని తెలిసిన గంగాదేవి అక్కడే కూర్చుని అతని కొడుకుకు భార్య అవుతావన్న వరాన్ని ఉపాయంగా పొందింది. తర్వాత అలాగేనంటూ వెళ్ళిపోయింది. తర్వాత చాలా కాలం వేద ధర్మానుసారం క్రతువులు చేస్తూ వ్రతాలు చేస్తూ తపస్సు చేయగా అతనికి సునంద అను అతని భార్యకి మహాభిషుడు శంతనుడిగా జన్మించాడు. శంతనుడికి యుక్త వయస్సు వచ్చాక ఓ రోజు దగ్గరకు పిలిచి, నేను కొంతకాలం క్రితం గంగా తీరాన తపస్సు చేసుకుంటుండగా తనంత తానుగా నా వద్దకు ఒక అమ్మాయి వచ్చింది. నన్ను వరం కోరింది. సుందరమైన రూపం కలిగిన ఆమెతో నా కొడుకుకు భార్యవు కమ్మని చెప్పాను. ఆమె కూడా అలాగే అని అంగీకరించింది. ఆమె కులం, గోత్రం వివరాలు అడగకుండా ఆమెను నీవు పెళ్లి చేసుకో, ఇదే నా మాట అని చెప్పి రాజ్యభారం యావత్తూ శంతనుడికి అప్పగించి తాను తపోవనానికి వెళ్ళిపోయాడు. కొంతకాలం గడిచాక ఓ రోజు పల్లె జనులను క్రూర మృగాల నుండి రక్షించడానికై అడవికి వేటకు వెళ్ళాడు. అలసట ఎరుగని రీతిలో కొన్ని రోజులు వేటాడి ఒక సమయంలో జంతువులను తరుముతూ పరివారం నుండి విడిపోయి ఒంటరిగా అయ్యాడు. అలా తిరిగి ఆ అడవి మధ్యగా ప్రవహిస్తున్న గంగానదీ తీరం చేరుకున్నాడు. అక్కడ అతిలోక సౌందర్యవతిగా ఒక స్త్రీ కనబడింది. ఈ భీకరమైన అడవిలో ఒక స్త్రీ ఒంటరిగా ఉందేమిటి? ఈమె గంధర్వ స్త్రీ ఏమో, వనకన్య ఏమో, రాక్షస కన్య ఏమో, నాగకన్య ఏమో, లేదంటే దేవకన్య ఏమో, అంతేకాని మానవ కన్య మాత్రం కాదు అనుకుంటూ ఆమె అందానికి ఆశ్చర్యపోతూ ఆమెను సమీపించాడు. శంతనుడికి తండ్రి చెప్పిన విషయం గుర్తుకు వచ్చిందప్పుడు. ఆయన చెప్పిన స్త్రీ ఈమె కావచ్చు అనుకున్నాడు. ఇద్దరూ ఒకరినొకరు పలకరించుకున్నారు. ప్రేమలో పడిపోయారు. శంతనుడు గంగను అడిగాడు తనని పెళ్లి చేసుకోమని. దానికామె, తప్పకుండా చేసుకుంటాను, కానీ అందుకు నాదొక షరతు. మన పెళ్లి తర్వాత నేను ఏ పని చేసినా అందుకు నీవు అడ్డుపెట్టకూడదు. ఒకవేళ నీవు అడ్డుగానీ చెబితే మరుక్షణం నిన్ను వదిలేసి వెళ్ళిపోతాను. తన తండ్రికిచ్చిన మాట ప్రకారం మాట్లాడకుండా ఏ వివరము అడగకుండా అలాగే అని ఒప్పుకున్నాడు. తర్వాత వారికి ఒక కొడుకు పుట్టాడు. తన తండ్రికి ఒక వంశాంకురాన్ని అందించానని శంతనుడు ఆనందించాడు. కానీ ఆ ఆనందం మరుక్షణం మాయమైపోయింది. పుట్టిన పసివాడిని తీసుకువెళ్ళి గంగలో వదిలేసింది జాహ్నవి కూతురు గంగ. రాజు గిలగిలలాడాడు. తనకైతే ఏమీ అర్థమే కాలేదు. ఎన్నో రకాలుగా గంగను గురించి అనుకున్నాడు. కానీ అడిగినా అడ్డు చెప్పినా ఆమె తనను వదిలేసి వెళ్ళిపోతుందని మౌనంగా ఉండిపోయాడు. కొద్ది కాలంలోనే మళ్ళీ ఒక కొడుకు పుట్టాడు. ఆమె తిరిగి అలాగే గంగలో పడవేసింది. రాజు మళ్ళీ ఆ విధంగానే బాధపడి మౌనంగా ఉండిపోయాడు. ఒకరి తర్వాత ఒకరిని 7 పుట్టిన కొద్దీ గంగలో పడవేసింది. 8వ కుమారుడు జన్మించాడు. ఈసారి శంతనుడు నిర్ణయించుకున్నాడు. ఆమె తనతో ఉన్నా
వదిలేసినా పర్వాలేదు, అడ్డుకునే తీరుతాను అని. ఈ బాలసూర్యుని లాంటి కొడుకును నేను ఎప్పటిలా గంగలో పడనేయేను అని ఆమెకు అడ్డు తగిలాడు. అప్పుడు ఆమె, నేను వివాహానికి ముందే చెప్పాను, నేనెవరిని, ఎక్కడి నుండి వచ్చాను, ఇది ఏమి పని, ఇలా చేయకు అని గాని నా మనస్సుకు కష్టం కలిగేలా ఎలాంటి మాట మాట్లాడినా ప్రవర్తించినా నిన్ను వదిలేసి వెళతానని. నేనెవరో నీకు ఇంతవరకు తెలియదు కదూ. నేను 3 లోకాలు పవిత్ర అని కొలిచే గంగను. ఈ 8 మంది యమధర్మరాజు పుత్రులు, అష్టవసువులు. వశిష్ఠ మహర్షి శాపం వల్ల భూమిపై జన్మించారు. ఆ వసువులు నా గర్భమున జన్మించిన మరుక్షణం విముక్తి కల్పించాలని వేడుకున్నారు. ఆ దేవతల మేలు కోరి వారికి విముక్తి కల్పిస్తూ వచ్చాను. ఈ అష్టమ వసువు మాత్రం ఆ 7గురులోని 4వ అంశను పొంది దీర్ఘకాలం జీవించి సమస్త ధర్మాలను పాటించేవాడై లోక శ్రేయస్సు కొరకై నిరంతరం పాటుపడతాడు అని చెప్పింది. శంతన మహారాజుకి ఒకవైపు తన 8వ కొడుకు బ్రతికి గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తాడని ఆనందం, మరోవైపు అసలు అలాంటి దేవతలకు వశిష్ఠముని శాపం ఎలా ఇచ్చాడు అని ఆశ్చర్యం కలిగాయి. అదే విషయం గంగను అడిగాడు. అలాంటి దేవతామూర్తులకు వశిష్ఠ మహర్షి ఎందుకు శాపం ఇచ్చాడు? 7గురు వసువులు పుట్టగానే స్వర్గం ఎందుకు చేరినట్టు? 8వ వసువు మాత్రం దీర్ఘకాలం భూమిపైనే ఎందుకు జీవించనున్నట్టు అని ఆయన అడిగిన వాటికి గంగ సమాధానమిస్తూ, వరుణుడు అనే మహర్షికి అనేక ఏళ్ల తపస్సు ఫలితంగా పుణ్యకర్మల వల్ల వశిష్ఠుడు అనే మహాముని జన్మించాడు. ఈ వశిష్ఠ మహాముని బ్రహ్మ సమానుడు. మేరు పర్వత గుహ లోపలి భాగాన్ని ఆశ్రయంగా చేసుకుని దీర్ఘకాలం తపస్సు చేశాడు. అలాంటి వశిష్ఠుని వద్ద దక్ష ప్రజాపతి కూతురు సురభికి, కశ్యప ప్రజాపతికి పుట్టిన నందిని అనే హోమధేనువు ఉండేది. ఆ ధేనువు పొదుగు నుండి వచ్చే పాలలో వశిష్ఠుడు ఏది కోరితే అది, ఎంత కోరితే అంత తక్షణం వచ్చేది. అందువల్ల ఆ మహర్షి ఆయనను ఆశ్రయించి ఉండే వేలాది మంది నిశ్చింతగా తపస్సు చేసుకుంటూ ఉండేవారు. ఇక మిగతా కథను తర్వాతి ఎపిసోడులో చెప్పుకుందాము. శుభమస్తు.